మొదటగా ఇంద్రియ నిరోధంతో దేహమును దృఢంగా చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం లేని మానవుని దేహము సాధనకు పనికిరాకుండా పోతుంది. దేహం శిథిలమైతే బుద్ధి క్షీణిస్తుంది. బుద్ధిలేనివానికి ఇక జ్ఞానం ఎలా లభిస్తుంది? లభించదు. స్లో తాపదేవ నిరోధః స్వాద్యావత్తత్వం న విందతి విదితే తుపరే తత్వే ఏకమేవానుపశ్యతి. 54. తత్వము తెలియనంతవరకు నిరోధం ఉంటుంది. పరతత్వము తెలియబడితే అంతటినీ ఏకంగానే చూస్తాడు. ఇంద్రియ నిగ్రహం చేత దేహమును దృఢంగా ఉంచుకుని సాధన చేసినవాడు బ్రహ్మజ్ఞానమును పొందుతాడు. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం లభించినదో అప్పుడు ఇంద్రియ నిగ్రహం యొక్క అవసరం ఉండదు. అంతా బ్రహ్మమయంగానే అట్టి యోగి చూస్తాడు. దేహం దృఢముగా ఉన్నంత మాత్రమున బ్రహ్మజ్ఞానం లభిస్తుందా అనిన ప్రశ్న ఉదయిస్తుంది. దేహం దృఢంగా ఉండటమంటే కండలు పెంచి పహిల్వాన్ కావడం కాదు. ఇంద్రియముల ద్వారా వృధాగా బయటకు పోతున్న ప్రాణశక్తిని నిగ్రహించి అంతర్ముఖుడు కావడమని అర్థం. దీనినే దమము అని వేదాంత పరిభాషలో అంటారు. శమదమాది షట్కసంపత్తి లేనివాడికి జ్ఞానసిద్ధి ఎలా కలుగుతుంది? అది అసంభవం. బ్రహ్మజ్ఞానం లభించనంతవరకు ప్రయత్నపూర్వకంగా శమదమములను పాటించవలసినదే, ఆ తరువాత అలా చేయవలసిన పని ఉండదు. స్లో నవచ్ఛిద్రకృతా దేహాః స్రవంతి గలికా ఇవ నైవ బ్రహ్మ న శుద్ధ్యస్యాత్పుమాన్మ న విందతి. 55. నవరంధ్రములు కలిగిన దేహములు చిల్లుకుండల వలె కారుతున్నవి. బ్రహ్మము వలె శుద్ధముగా లేని పురుషుడు బ్రహ్మమును పొందలేడు. ఇంద్రియ నిగ్రహం ఎందుకు అంటే, చిల్లుకుండ నుండి నీరు కారిపోయినట్లుగా ప్రాణశక్తి అంతా ఇంద్రియములనే రంధ్రముల నుండి కారిపోతున్నది. ప్రాణశక్తి బలముగా లేని సాధకుడు బ్రహ్మానుభూతిని పొందలేడు. బ్రహ్మము శుద్ధముగా దోషరహితముగా ఉన్నది. దాని మాదిరిగా లేని ముముక్షువు బ్రహ్మజ్ఞానమును అందుకోలేడు. కనుక సాధకుడైనవాడు ఇంద్రియ నిగ్రహమును ఖచ్చితముగా పాటించవలసి ఉంటుంది. స్లో అత్యంతమలినో దేహో దేహీ చాత్యంత నిర్మలః ఉభయోరంతరం జ్ఞాత్వా కస్య శౌచం విధీయతే. 56. దేహము అత్యంత మలినము, దేహి అత్యంత నిర్మలుడు. ఈ రెంటికి అంతరమును తెలిసిన పిదప దేనికి శౌచమును విధించాలి? అనగా శుభ్రం చేసిన తరువాత కొంతసేపటికి దేహం మళ్లీ మలినమవుతూనే ఉంటుంది. దేహంలో ఉన్న ఆత్మకు మలినం లేదు. దానిని శుభ్రం చేయవలసిన పని కూడా లేదు. అలా చేయడం కూడా సాధ్యం కాదు. కనుక దేహమునకు శౌచం విధించాలి. ఆత్మజ్ఞానమును పొందనంతవరకు దేహమును శుచిగా ఉంచుకోవాలి. ఆ తరువాత అవసరం లేదు. అదే విధముగా ఆత్మజ్ఞానమును పొందే ప్రయత్నంలో ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహములు అవసరములవుతాయి. ఆత్మజ్ఞానమును పొందిన తరువాత నియమనిష్టలను అదే పనిగా పాటించవలసిన పని ఉండదు. అప్పుడవి సహజంగానే జ్ఞానిని అనుసరించి ఉంటాయి. ఇతి ఉత్తరగీతాయాం ప్రథమోధ్యాయః. ఇది ఉత్తరగీతయందలి మొదటి అధ్యాయము. ద్వితీయోధ్యాయః. రెండవ అధ్యాయము. స్లో అరూఢస్యారుక్షోశ్చ స్వరూపే పరికీర్తితే తత్రారూఢస్య బింబైక్యం కథం స్యాదితి పృచ్ఛతి. ఆరూఢుని యొక్క, ఆరురుక్షువు యొక్క స్వరూపం చెప్పబడుతున్నది. వాటిలో ఆరూఢునికి బింబముతో ఐక్యం ఏ విధముగా కలుగుతుందని ప్రశ్నిస్తున్నాడు. ఆరూఢుడంటే రూఢిగా గమ్యమును చేరినవాడు, జ్ఞానసిద్ధిని పొంది బ్రహ్మానుభూతిని పొంది సంసార సాగరం నుండి తరించినవాడు. ఆరురుక్షువంటే సాధక స్థితిలో ఉండి దారిలో ఇంకా సడుస్తూ ఉన్నవాడు, సాధనా మార్గంలో పైకి ఎదగాలని ప్రయత్నించేవాడు. ఆరూఢుడు, ఆరురుక్షువు అనే పదములు భగవద్గీతలో వివరింపబడినాయి. స్లో ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే, యోగారూఢస్య తస్యేవ శమః కారణముచ్యతే. 6.3. యోగమార్గంలో ఎదగాలని ఆశించే మునికి కర్మయే కారణమని చెప్పబడుచున్నది. యోగారూఢుడైన వాడికి శమమే కారణమని చెప్పబడుతున్నది. ఇంకా సాధక స్థితిలో ఉన్నవాడికి కర్మ తప్పదు. అతడు దమమును, బాహ్యేంద్రియ నిగ్రహమును పాటిస్తూ సాధన చేయవలసి ఉంటుంది. కాని యోగసిద్ధిని అందుకున్నవాడికి శమము సరిపోతుంది. అట్టివాడు మనస్సుతోనే ఇంద్రియములను నిగ్రహించగలుగుతాడు. ఇది యోగసిద్ధిలో పరిపూర్ణత కాదుగాని సాధక స్థితి కంటే ఒక మెట్టు పైది. బ్రహ్మలీనత ఆరూఢుని స్థితి. అర్జున ఉవాచ. అర్జునుడనినాడు,
స్లో జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ సర్వజ్ఞం పరమేశ్వరమహం బ్రహ్మేతి నిర్దేష్టుం ప్రమాణం తత్ర కిం భవేత్. 1 సర్వజ్ఞము సర్వగతమైన బ్రహ్మమును పరమేశ్వరునిగా తెలుసుకున్నవాడు అహం బ్రహ్మాస్మి యని నిర్దేశిస్తున్నాడు. దీనికి ప్రమాణం ఏ విధంగా సంభవిస్తుంది? బ్రహ్మము సర్వగతము అంటే అంతటా వ్యాపించి అన్నింటిలోనూ ఉన్నటువంటిది. అది సర్వజ్ఞము కూడా అంటే అన్నీ తెలిసినది. దాని నుండి ఏదీ దాచబడదు. బ్రహ్మమే పరమేశ్వరుడు అంటే సమస్తమునకు ప్రభువు, శాసకుడు. అట్టి బ్రహ్మమును అనుభవపూర్వకంగా తెలుసుకున్న స్థితి అహం బ్రహ్మాస్మి యని చెప్పబడుతుంది. దీనికి ప్రమాణమేమిటన్నది అర్జునుని ప్రశ్న. శ్రీభగవానువాచ భగవానుడనినాడు. స్లో యథా జలం జలే క్షిప్తం క్షీరే క్షీరం ధృతే ఘృతం అవిశేషో భవేత్తద్వజ్జీవాత్మ పరమాత్మనోహ. 2 జలములో జలమువలే, పాలలో పాలవలే, నేతిలో నెయ్యివలే ఎటువంటి విశేషము లేకుండా జీవాత్మ పరమాత్మలో ఒక్కటైపోతుంది. బ్రహ్మానుభూతి అంటే ఒక వస్తువు యొక్క అనుభూతిని పొందినట్లుగా ఉండదు. ఇంద్రియముల ద్వారా పొందబడే అనుభూతులలో త్రిపుటి ఉంటుంది. అంటే జ్ఞేయము, జ్ఞానము, జ్ఞాతలుంటాయి. ఉదాహరణకు ఒక మిఠాయిని నీవు తినినప్పుడు తినబడుతున్న మిఠాయి, తింటున్న నీవు, తినడం అనే ప్రక్రియ ఈ మూడూ ఉంటాయి. బ్రహ్మానుభూతి ఆ విధంగా ఉండదు. అక్కడ త్రిపుటి అదృశ్యమవుతుంది. నీవే లేకుండా పోయి దానిలో నీవు కరగిపోవలసి ఉంటుంది. ఉప్పుబొమ్మ సముద్రములో కరగిపోవడంగా దీనిని శ్రీరామకృష్ణులు వర్ణించినారు. తాను లేకుండా పోయి బ్రహ్మమొక్కటే ఉండటమే బ్రహ్మానుభూతి. అనుభూతి అనిన పదం ఇక్కడ అర్ధరహితమైనప్పటికీ వేరొక విధముగా దీనిని చెప్పలేము గనుక ఈ పదమును వాడవలసి వస్తున్నది. ఇదే సత్యం ఈ శ్లోకంలో చెప్పబడింది. కఠోపనిషత్తులో కూడా ఇదే భావం చెప్పబడినది. స్లో యతోదకం శుద్ధే శుద్ధమాసిక్తం తాదృగేవ భవతి ఏవం మునేర్విజానత ఆత్మా భవతి. గౌతమ జనవరి 2, 2015. ఓ గౌతమ! గౌతమ గోత్రమునకు చెందిన నచికేత, స్వచ్ఛమైన నీటిలో పోయబడిన స్వచ్ఛమైన నీరు దానిలో ఒకటిగా ఎలా కలిసిపోతుందో మౌనధ్యానంలో జ్ఞానమును పొందినవాని ఆత్మ కూడా అలాగే అవుతుంది అంటూ యమధర్మరాజు నచికేతునకు బోధిస్తాడు. స్లో జీవే పరేణ తాదాత్మ్యం సర్వగం జ్యోతిరీశ్వరం ప్రమాణలక్షణైజ్ఞేయం స్వయమేకాగ్రవేదిన. 3 సర్వగుడు, జ్యోతి, ఈశ్వరుడు అయిన పరమాత్మతో జీవునకు తాదాత్మ్యము ప్రమాణలక్షణముల చేత ఏకాగ్రతాపూర్వక ధ్యానం వల్ల స్వయముగా లభిస్తుంది. సమస్త సృష్టికి ప్రభువైన ఈశ్వరుడు జ్యోతిస్వరూపుడు. ఆయన సృష్టి అంతటా నిండియున్నాడు. కాని ఆ జ్ఞానం జీవునకు లేదు. దానికి కారణం అజ్ఞానం. పరిమితుడైన జీవునకు అపరిమితమైన ఈశ్వరునితో తాదాత్మ్యమెలా సిద్ధిస్తుంది? దానికి మార్గమేమిటి? వేద ప్రమాణములైన మహావాక్యములపై ఏకాగ్రతాపూర్వకమైన ధ్యానం చేయడం వలన ఈ స్థితి పొందబడుతుంది. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. యోగసిద్ధి ద్వారా కాలక్రమంలో దానిని తన ఆత్మలోనే అందుకుంటాడు అని భగవద్గీత కూడా చెప్పినది. ఇది ఆరూఢుని యొక్క స్థితి. దీనికి ప్రణామములు అహం బ్రహ్మాస్మి వంటి మహావాక్యములే. యోగ సాధన ఆరురుక్షువు యొక్క స్థితి. అర్జున ఉవాచ అర్జునుడనినాడు. స్లో జ్ఞానాదేవ భవేజ్ఞేయం విదిత్వా తత్ప్రణేన తూ జ్ఞానమాత్రేణ ముచ్యేత కిం పునర్యోగధారణ. 4 జ్ఞానంతోనే జ్ఞేయము ఒక్క క్షణములో తెలియబడుతున్నది కదా. జ్ఞానం వల్లనే ముక్తి లభిస్తున్నప్పుడు మళ్లీ యోగధారణ ఎందుకు? జ్ఞానంతోనే సిద్ధి కలుగుతున్నప్పుడు ఇక యోగమెందుకు? ఎంతో శ్రమపడి యోగ సాధనలు, ధ్యానములు చేయడం ఎందుకు అనునది అర్జునుని ప్రశ్న. అర్జునుడు తెలివైనవాడు. నేటికాలపు నాగరికులకు కలిగే సందేహములు ఆయనకు అప్పుడే కలిగాయి. ఆయన రాజు, బాగా చదువుకున్నవాడు, ఆ రోజులలోని నాగరికుడు కావడంతో సహజంగానే ఇటువంటి ప్రశ్నలు ఆయనలో తలలెత్తినవి. శ్రీభగవానువాచ భగవానుడనినాడు. స్లో జ్ఞానేన దీపితే దేహే బుద్ధిరహ్మసమన్విత బ్రహ్మజ్ఞానాగ్నినా విద్వాన్ నిర్దహేత్ కర్మబంధనం. 5 ఎవనిలో జ్ఞానము వెలుగుతున్నదో, ఎవని బుద్ధి బ్రహ్మసమన్వితమవుతున్నదో అట్టి విద్వాంసుడు బ్రహ్మజ్ఞానాగ్నితో కర్మబంధములను దహించివేస్తాడు.
బ్రహ్మానుభూతిని పొందిన జ్ఞాని కర్మను దాటిపోతాడు. కర్మయే శోకమునకు కారణం గనుక శోకమును అధిగమిస్తాడు. తరతి శోకమాత్మవిత్ అని ఛాందోగ్యోపనిషత్తు 7:1-3 చెప్పినది. భగవద్గీత కూడా ఇదే భావమును వెల్లడిస్తున్నది. శ్లో యస్య సర్వే సమారంభాః కామసంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః 4:19. ఎవని పనులు కామసంకల్పములతో కూడియుండవో, ఎవని కర్మలు జ్ఞానమనే అగ్నిలో కాలిపోయినవో అట్టివానిని పండితుడని విగ్గులంటారు. అంటే జ్ఞానాగ్ని యనునది కర్మను దహించివేస్తుంది. జ్ఞానం సిద్ధించిన తరువాత కర్మ యొక్క అవసరం ఉండదు. కాని జ్ఞానము సిద్ధించనంతవరకు కర్మను చేయవలసినదే. ఆరూఢస్థితి లభించనంతవరకు ఆరుక్షుపుగా యోగ సాధనను చేయవలసినదే. జ్ఞాని అయిన వానికి యోగ సాధన అక్కరలేదు. జ్ఞాని కానివాడు సాధనను మానరాదు. శ్లో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి 4:38. జ్ఞానముతో సమానమైన పవిత్రమైనది ఇక్కడ ఈ భూమిపైన లేదు. యోగసిద్ధితో దానిని కాలక్రమంలో తనలోనే అందుకుంటాడు. జ్ఞానమే అత్యుత్తమమన్నది సత్యమే. భగవద్గీత కూడా దానినే చెప్పినది. అయితే జ్ఞానమును పొందటానికి యోగ సాధన తోడ్పడుతుంది. యోగం లేకుండా జ్ఞానసిద్ధి లభించదు. ఎక్కడో ఉత్తమాధికారులైన సనకసనందనాదులు, నారద మహర్షి, వివేకానంద స్వామి, రమణ మహర్షి మొదలైన వారికి మహావాక్య ప్రమాణములే సరిపోతాయి. వాటితోనే వారికి జ్ఞానసిద్ధి లభించింది. అటువంటి ఉత్తమమైన అర్హతలు అందరికీ ఉండవు గనుక మన వంటి మధ్యమ అధమాధికారులు యమనియంపూర్వకమైన అష్టాంగయోగమును, సాధనాచతుష్టయ సమన్వితమైన జ్ఞానయోగమును, భక్తి ప్రపత్తులతో కూడిన భక్తియోగమును, నిష్కామకర్మతో కూడిన కర్మయోగమును మెట్టుమెట్టుగా సాధించుకోవలసి ఉంటుంది. జ్ఞాని యొక్క స్థితిస్లో తతః పవిత్రం పరమేశ్వరాఖ్యమద్వైతరూపం విమలాంబరాభం యతోదకే తోయమమ ప్రవిష్టం తదాత్మరూపో నిరుపాధి సంస్థః 6. అట్టివాడు పవిత్రము, అద్వైతరూపము, స్వచ్ఛమైన ఆకాశంవలె వెలుగునది, పరమేశ్వరుడని చెప్పబడునది అయినట్టి ఉపాధులు లేనిదైన ఆత్మతో నీటిలో నీరు కలసిపోయినట్లుగా కలసిపోతాడు. ఆత్మ యొక్క లక్షణములేవి? 1. పవిత్రం. ఆత్మ యనునది పవిత్రస్వరూపము. దానిలో అపవిత్రత యనునది లేదు. 2. పరమేశ్వరాఖ్యం. దీనినే పరమేశ్వరుడని పిలుస్తాము. 3. అద్వైతరూపం. దీనికంటే వేరైన వస్తువు ఏదీ లేదు. తాను దప్ప రెండవది లేనట్టి అద్వైత స్థితియే ఆత్మ ఉన్నది. 4. విమలాంబరాభం. నిర్మలమైన వెలుగుతో నిండిన ఆకాశం లాగా ఆత్మ ఉన్నది. 5. నిరుపాధి సంస్థం. ఉపాధులు లేనట్టిదిగా ఉన్నది. ఉపాధులంటే ఆధారములు. ఆత్మయే అన్నింటికీ ఆధారము గనుక దానికి వేరొక ఆధారము ఉండదు. ఇట్టి ఆత్మలో నీటిలో నీరు కలసిపోయినట్లుగా ముముక్షువు కలసిపోతాడు. తాను కూడా అదే అయిపోతాడు. యథోదకం శుద్ధే శుద్ధమాసిక్తం తాదృగేవ భవతి. శుద్ధమైన నీటిలో పోయబడిన శుద్ధమైన నీటివలే అని కఠోపనిషత్తు దీనినే చెప్పినది. శ్లో ఆకాశవత్ సూక్ష్మ శరీర ఆత్మా న దృశ్యతే వాయువదంతరాత్మా స బాహ్యమభ్యంతరనిశ్చలాత్మా జ్ఞానోల్కయా పశ్యతి చాంతరాత్మ 7. ఆత్మ ఆకాశమువలె సూక్ష్మమైన శరీరము కలిగినట్టిది, వాయువువలె కంటికి కనిపించనిది. తన లోపల బయట నిశ్చలముగా నిలచినవాడు జ్ఞానపు వెలుగులాగా అంతరాత్మను చూస్తాడు. ఆత్మధ్యానమునకు 2 భావనలు చక్కగా ఉపకరిస్తాయి. 1. అనంతమైన ఆకాశము. 2. అనంతమైన వాయువు. ఇవి 2 రూపములు లేనివి, అనంతములైనట్టివి గనుక ఆత్మధ్యానమునకు విశేషముగా సహాయపడుతవి. ఇట్టి ఆత్మదర్శనమును పొందవలెనంటే ఎట్టి సాధనను చేయాలి? సబాహ్యమభ్యంతర నిశ్చలాత్మా బయట, లోపల 2 చోట్ల నిశ్చలమైన స్థితిలో ఉన్న యోగి ఇట్టి ఆత్మను దర్శిస్తాడు. అంటే దేహము నిశ్చలముగా ఆసనబద్ధమై ఉండాలి. ప్రాణంలో ఎటువంటి అలజడి లేకుండా అది నిశ్చలముగా ఉండాలి. మనస్సులో ఎటువంటి తరంగములు లేకుండా అది నిశ్చలమై ఉండాలి. యోగి యొక్క ఈ స్థితిని భగవద్గీత ఈ క్రింది శ్లోకంలో వర్ణించింది. శ్లో
యథా దీపో నివాతస్థా నేంగతే సోపమాస్మత యోగినోయత చిత్తస్య యుజ్ఞతో యోగమాత్మనః 6:19 నిగ్రహింపబడిన చిత్తం కలిగి ఆత్మతో ఒక్కడైన యోగి యొక్క స్థితి గాలి వీచని చోట ఉన్న దీపంలాగా ఉంటుంది. అట్టి స్థితిలో ఉన్నవానికి ఆత్మదర్శనం లభిస్తుంది. అది ఏ విధంగా జరుగుతుంది? జ్ఞానోల్కయా పశ్యతి చాంతరాత్మ, జ్ఞానంతో కూడిన వెలుగులాగా ఆత్మను దర్శిస్తాడు అని శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు. స్లో యత్ర యత్ర మృతో జ్ఞాని ఏనకేనాపి మృత్యునా యథా సర్వగతం వ్యోమ తత్ర తత్ర లయం గతః 8. అటువంటి జ్ఞాని ఎక్కడ మరణించినప్పటికీ, ఏ విధంగా మరణించినప్పటికీ సర్వగతమైన ఆకాశములాగా అక్కడికక్కడే లయమైపోతాడు. కుండ పగిలిపోయినప్పుడు కుండలోని ఆకాశము దాని చుట్టూ ఉన్నాకాశంలో కలసిపోతుంది. ఘటాకాశం మహాకాశమై పోతుంది. అదేవిధంగా జ్ఞానికి కూడా జరుగుతుంది. మరణం తర్వాత జ్ఞాని ఎక్కడకూ పోడు. అతనికి స్వర్గనరకములు ఉండవు. స్వర్గనరకములనేవి నిన్న మనస్సుపైన ఆధారపడి ఉంటాయి. జ్ఞానికి నిన్న మనస్సు ఉండదు గనుక అతనికి స్వర్గనరకములు లేవు. బ్రతికియున్నప్పుడే బ్రహ్మజ్ఞానమును పొంది అతడు జీవన్ముక్తుడై ఉంటాడు. మరణం తర్వాత కూడా అదే స్థితిలో అక్కడే ఉంటాడు. అతడు పోవడానికి వేరే చోటంటూ ఎక్కడా ఉండదు. ఎక్కడైతే మరణించినాడో అక్కడే బ్రహ్మములో లీనమవుతాడు. సామాన్య జీవులకు పుణ్యక్షేత్రములలో మరణం వాంఛనీయము. కాని జ్ఞానికి అట్టి అవసరం లేదు. అతడు ఎక్కడుంటే అదే పుణ్యక్షేత్రమవుతుంది. స్లో శరీర వ్యాపితం వ్యోమభువనాని చతుర్దశ నిశ్చలో నిర్మలో దేహీ సర్వవ్యాపీ నిరంజనః 9. ఆకాశము శరీరంలో వ్యాపించియున్నప్పటికీ 14 భువనములలో కూడా వ్యాపించియున్నట్లుగా నిశ్చలుడు నిర్మలుడు అయంత్మ సర్వవ్యాపియై నిరంజనుడై ఉన్నాడు. ఆకాశమనేది బయటా ఉన్నది, లోపలా ఉన్నది. దేహంలో కూడా ఆకాశమున్నది. అదే విధముగా దేహం చుట్టూ విశ్వమంతటా వ్యాపించియున్నది. ఆత్మ కూడా అదే విధముగా దేహంలోనూ దేహం బయటనూ అంతటా వ్యాపించి నిశ్చలముగా నిర్మలముగా అనంతముగా ఉన్నది. ఈ అనుభవమును పొందాలి. నా సాగ్ర ధారణ. స్లో ముహూర్తమపి యో గచ్చెన్నా సాగ్రే మనసా సహ సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం 10. ముహూర్తకాలం పాటైనా మనస్సుతో పాటు నా సాగ్రమునకు పోతే అట్టివాడు 100 జన్మల నుండి సంపాదించుకున్న పాపముల నుండి తరిస్తాడు. నా సాగ్రమంటే భ్రూమధ్యము. మనస్సును అక్కడ ఏకాగ్రం చేయాలి. అట్టి స్థితిలో నిశ్చలుడై యున్నవానికి ఎన్నో గతజన్మలలో చేసిన పాపములన్నీ భస్మములైపోతాయి. భ్రూమధ్యంలో మనస్సును ఏకాగ్రం చేసినవాడు పంచభూతముల పట్టునుండి విడివడతాడు. ప్రకృతి అదుపు నుండి విడుదలను పొందుతాడు. కర్మకు జన్మకు అతీతుడవుతాడు. యోగశాస్త్రము దేహములోని వివిధ నాడుల గురించి ఇప్పుడు చెప్పబడుచున్నది. స్లో దక్షిణే పింగళ నాడీ వహ్నిమండల గోచర దేవయానమితి జ్ఞేయ పుణ్యకర్మామసారిణి 11. కుడివైపు పింగళానాడి అగ్నిమండలంలాగా కనిపిస్తూ పుణ్యకర్మలను అనుసరించే దేవయానమని పిలువబడుతుంది. ఈ నాడులలో కుడి ముక్కు నుండి సంచరించే ప్రాణప్రవాహమును పింగళ అని పిలుస్తారు. ఇది సూర్యనాడి గనుక అగ్నిస్వరూపమై ఉంటుంది. పుణ్యకార్యములను చేసే జీవులు మరణ సమయంలో దీని ద్వారా నిష్క్రమిస్తారు. దీని ద్వారా దేహమును వదిలిపోయే జీవుడు వెలుగుతో కూడిన దేవయానమనే మార్గంలోనుంచి పోతాడు. స్లో ఇది చ వామవిశ్వాస సోమ మండలగోచర పితృయానమితి జ్ఞేయం వామమాశ్రిత్య తిష్టతి 12. ఎడమ ముక్కు నుండి నడిచే ఊపిరి ఇడయని పిలువబడుతూ చంద్రమండలం లాగా కనిపిస్తూ పితృయానమని తెలియబడుతున్నదా.